నా అన్వేషణ గురించయితే చాలా ట్రోల్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది గతంలో నుంచి. అంటే గతంలో ఒక మాట మాట్లాడడం జరిగింది. నా ఫాలోవర్స్ అయినా కానీ, నా నా ఫ్యాన్స్ అన్నా గాని వాళ్ళు కుక్కపీ తిన్నట్టే అని చెప్పేసి కొన్ని వర్డ్స్ మాట్లాడడం జరిగింది గదా! అవి ఎంతవరకు సమంజసం అంటారు? అది అన్వేష్ మాట్లాడేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అది మతము, కులం అనేది ఎవరికో వాళ్ళ ఇది. ఇండియాయి కూడా తనలా మాట్లాడడం అతనికది సమంజసం కాదు. అది చాలా తప్పు. అది తను వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇండియాకి రాను నేను అని చెప్పేసి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు కదా! మరి ఇండియాకి రాలేనప్పుడు బట్టల గురించి కానీ, ఆయన కొన్ని వస్తువులను చూపించి వల్గారిటీని చూపించడం కానీ మీకెలా అనిపిస్తుంది? అది నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఎవరు ఏ దేశంలో ఉండేది ఆ దేశంలో వాళ్ళ వాళ్ళ ఇవి ఫాలో అవుతారు. తప్ప అంత మాత్రాన తనేదో డ్రెసెస్ కోసము, వాళ్ళ పురాతనాల కోసం మాట్లాడడం అది తప్పు కాదు. అన్వేష్ కొన్ని రోజులు ఇక్కడే ఇండియాలోనే ఉన్నాడు. ఇండియా పర్సనే తను. మరలా మాట్లాడడం తప్పు కాదు. అతన్ని అందరూ అన్‌ఫాలో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే 3,00,000 మందికి పైగానే అన్‌ఫాలో చేయడం జరిగింది గదా! మరి దానివల్ల ఆయనకి నష్టం కలిగే ఏమైనా అంశాలున్నాయంటారా? 100% నష్టం కలుగుతదండి. ఇంకా అన్‌ఫాలో అవుతారు ఇంకా. ఇంకా జీరోకొచ్చేత్తుడు. హ్మ్. అంటే మన ఇతిహాసాలని టచ్ చేయడం అనేది చాలా పెద్ద టాపిక్. అంతే కాకుండా సీతాదేవిని, అలానే ద్రౌపదిని హ్మ్. కొన్ని వల్గారిటీకరంగా మాట్లాడడమే కాకుండా ఇండియన్స్‌ని కించపరిచే విధంగా ఉన్నాయని కూడా అంటున్నారు. అదేనండి. అదే తప్పు అంటున్నాను గదా! క్రిస్టియన్స్ అయినా, ఏ మతం కోసమైనా తనలా మాట్లాడడం తప్పది. అది హిందువా, లేపోతే ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధా ఏదైనా సరే అతను మాట్లాడేది తప్పు. అతను వార్స్ బ్యాక్ తీసుకోవాలి. హ్మ్. సో, ఇప్పుడు 'నాగేశ్వర' గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అండ్ ఆయనని చాలా మంది అన్‌ఫాలో చేస్తున్నారు గదా! ఆయన మన భారతీయ ఇతిహాసాలను టచ్ చేయడం జరిగింది. మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన అలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల అతనికి ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. అతను అంతే కాకుండా గరికపాటి నరసింహారావుని కూడా పచ్చిబూతులు తిట్టాడు ఒకసారి. అందుకని చాలా మంది హిందూస్ ఖచ్చితంగా అతన్ని అన్‌ఫాలో చేస్తారు. సో, ఇప్పటి వరకు ఆయనకి చూసుకుంటే 3,00,000కి పైగానే అన్‌ఫాలో చేశారు. అంటే భారతీయులందరూ కూడా హర్ట్ అయినట్టేనా మరి ఈ అంశంతోటి? ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఎందుకంటే అతను మొత్తం బూతులే మాట్లాడతాడు. ఇండియాలో అందరిని చాలా మంది మంచోళ్ళని అందరిని తిడతాడు. అందుకని ఇంకా ఇంకా తగ్గిపోతారు నాకు తెలిసినంత వరకు. మాక్సిమం ఫాలోవర్స్ అందరూ అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తారు ఖచ్చితంగా. ఆయన పలు దేశాలు తిరుక్కుంటూ ఆ దేశాల గురించి చెప్పుకునేవాడు కాబట్టి ఆయన వ్లాగ్స్ కూడా చేసేవాడు. సో, ఆ వ్లాగర్ కంటెంట్ నుంచి అనవసరమైన ఒక విషయంలోకి దూరడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతే ఆయన ఇండియాలో లేనప్పుడు అసలు ఇండియాలో టాపిక్స్ అనవసరం. ఇండియాలో లేకుండా బయట సౌత్ ఆఫ్రికాలో పక్క కంట్రీ‌లో ఉండి ఇండియా గురించి అలా తిడుతుంటాడు. అది వేస్ట్. అసలుగా అనవసరం ఆటిల్లో వెళ్ళటం అంతగా వేస్ట్. అంటే 'శివాజీ' గారు ఒక వర్డ్ మాట్లాడడం జరిగింది కదా! సామాన్లు అని. ఆ వర్డ్ ఎక్కువ పెద్ద వర్డా? లేకపోతే ఈయన మాట్లాడే మాటలు ఎక్కువ పెద్ద వర్డ్స్ అంటారా? అది ఎందుకంటే చెప్పలేం. ఆయన కరెక్ట్ చెప్పాడు. కానీ కొంచెం తప్పు చెప్పడం వల్ల అతన్ని అందరూ హేట్ చేస్తున్నారు. ఇద్దరిది తప్పుందింకా. తప్పని చెప్పలేం. అలాగని కరెక్ట్ అని చెప్పలేము అంతే 'శివాజీ' గారు. సో, ఇప్పుడైతే 'నా అన్వేషణ' గురించి బాగా ట్రోల్స్ అవుతున్నాయి. వ్లాగర్ గురించి మీకు తెలిసిందే కదా! సో, ఆయన పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఆయన అట్లా చేసుడు చాలా తప్పు. అది దేవుళ్ళ గురించి కూడా మాట్లాడుడు చాలా తప్పయినా. ఇట్లాంటియన్నీ చేసినోళ్ళని చెప్పుతో కొట్టాలా ఫస్టు. ఫాలో చేసినోళ్ళు అందరూ అన్‌ఫాలో చేయాలి ఆయనని. అంటే ఫాలోవర్స్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పాడు కదా! నన్ను ఫాలో అయినా కానీ నాకు ఫ్యాన్స్ అన్న వాళ్ళందరూ కూడా కుప్పి తిన్నట్టే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా! మరి ఇప్పటికైనా ఫాలోవర్స్ అందరూ కూడా ఫాలో బ్యాక్ అన్‌ఫాలో చేసేస్తారంటారా? చేసేస్తారు పక్కా. ఓకే. అసలు ఆయనను ఎందుకు ఫాలో చేశారంటారు? అయినా మొత్తం తిరిగి వీడియోలు గిట్ట చేసిండే అందుకని ఫాలో చేసిర్రు. ఇట్లా ఉల్టా పల్టా మాట్లాడితే ఎవలుకుంటారు? అందరూ ఇప్పుడు అన్‌ఫాలో చేస్తారు ఎట్లైనా. ఓకే. అందరూ స్టోరీస్ గిట్ట పెడుతుర్రు కదా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గిట్ట. ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా వల్గారిటీతోనే ఉంటాయి కదా! మరి అప్పుడు ఎవరికీ తెలియలేదా ఇలా ఫాలో అవ్వడం? ఇప్పుడు ఎందుకు ఆయన అన్‌ఫాలో చేయడం అంటారు? అంటే ఇప్పుడు అంటే వల్గారిటీ గురించి. ఆయన ఫస్ట్ మంచి వీడియోలు చేసిండు అనుకున్నాం. అప్పుడు పోయి జర భగవద్గీత అవి ఇవి అన్నీ చెప్పిండన్నారు. ఇప్పుడు మొత్తం ఉల్టా పల్టా మాట్లాడుతుండు మొత్తం. దేవుళ్ళని తిట్టుడు గాని అవన్నీ ఉల్టా పల్టా మాట్లాడుతుండు. గరికపాట నరసింహారావు గురించి మీకందరికీ తెలిసిందే. సో, ఆయనని కించపరిచే విధంగా, టార్గెటింగ్ విధంగా కొన్ని వ్యాఖ్యలు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. సో, వాటి గురించి మీ అభిప్రాయం? చాలా తప్పది. ఆయనను ఫాలో చేసింది ఎందుకంటే అప్పుడు బెట్టింగ్స్ యాప్ వచ్చినప్పుడు మొత్తం దాన్ని ప్రమోట్ చేసినోళ్ళని తిట్టిండని చెప్పి ఆయనను ఫాలో చేసిర్రు. ఆయన ఇట్లా చేస్తాడని తెలవదు కదా! అందరిని తిడతాడని. సో, బట్టల విషయానికొచ్చినప్పుడు కూడా కొన్ని పెద్ద పెద్ద వర్డ్సే మాట్లాడాడు. మరి 'శివాజీ' మాట్లాడింది ఒక సామాన్లు అనే చిన్న వర్డ్ మాత్రమే. మరి ఆయనతో కంపేర్ చేస్తే ఏది పెద్ద వర్డ్స్ లాగా అనిపించింది? ఈయన మాట్లాడిందే పెద్ద వర్డ్స్ లాగా అనిపించింది నాకు. చాలా తప్పు మాట్లాడిండు. కొన్ని థింగ్స్ పెట్టుకొని గిట్ట అట్లా దేవుళ్ళని తిట్టుడు గాని అప్పుడు ఇవి జరగలేదు. ఇప్పుడు జరిగింది.
అంటే పక్క దేశాలలో వండుకుంటూ మాట్లాడుతున్నాడు కదా, మరి భారతదేశానికి వస్తే ఆయనకు ఎటువంటి చర్యలు తీసుకుంటారంటారు భారతదేశం నుంచి? ఇంకేముంటది, కొట్టుడే ఉంటది. ఇక దేవుళ్ళ గురించి తప్పు మాట్లాడితే ఎవరు కొట్టారు? సో నా అన్వేషణ గురించి మీకు తెలిసిందే. సో గతంలో ఆయనకి చాలా మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఒక 3-4 డేస్ నుంచి 3 lakhs కి పైగానే అన్సబ్స్క్రైబ్ చేయడం కానీ అన్ఫాలో అవ్వడం కానీ చూస్తూనే ఉన్నాము. దీనికి గల కారణాలు కూడా మనకు తెలుసు. ఆ వ్యాఖ్యలు మాట్లాడడం కరెక్టే అంటారా? లేదండి, ఆయన అడ్వైస్లు అవన్నీ ఎందుకు ఇస్తుండో తెలియదు. కొంచెం ఓవర్గా మాట్లాడండి అతను. అంటే ఆయనకి సంబంధం లేని ఒక విషయంలో తలదూర్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రాంగ్ అండి. ఆయన అతను కానీ ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు నాకు కరెక్ట్ కాదనిపించింది. ఉమ్. సో ఆయన పైన మీ అసలు ఒపీనియన్ ఏంటి? అంటే ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైనర్ గా ఫీల్ అయ్యే అతన్ని మీ ఒపీనియన్ ఏంటి అసలు అతని మీద? పబ్లిసిటీ కోసం చేసిండో లేకుంటే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అలా పెరగాలని, అంటే కొంచెం అటెన్షన్ గ్రాప్ చేద్దామని ట్రై చేసిండేమో అండి, కానీ అది రిటర్న్ అయింది అలా అనుకుంటున్నాను. అంటే తెలుగు వారి ఇతిహాసాలతోటి ఆటలు ఆడిండు అని చెప్పేసి ఇంకొన్ని వార్తలు వినిపిస్తున్నాయి కదా, నిజంగానే అంత సెన్సిటివ్ టాపిక్ ని అలా ఆ విధంగా కించపరచడం అనేది కరెక్ట్ అంటారు? అతను అంటే మనకి బేసిక్ గా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, హిందువులు బేసిక్ ఇలాంటి విషయాలు కొంచెం లైట్ తీసుకుంటారు, పట్టించుకోరని అతను ఇంకా మన దీనిల మీద కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. బేసిక్ గా వేరే అదర్స్ గురించి ఏం మాట్లాడు, రిలీజియన్స్ గురించి ఏం ఇష్యూ క్రియేట్ చేయరు, కానీ ఇతను కానీ నా ఇన్వెస్టర్ కానీ కొంతమంది కానీ బేసిక్ గా హిందువులు అలాంటి వాటి గురించి ఎక్కువ చేస్తున్నారు అలాంటివి. సో ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నా ఫాలోవర్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా కుక్క షిట్ తిన్నారు అని చెప్పేసి, తినేవాళ్ళు అని చెప్పేసి అది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో అది అది కొంచెం ఐడియా లేదండి, కొంచెం మీరు చెప్తే ఏంటంటే ఏమన్నారండి? అంటే నా ఫాలోవర్స్ నా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా కుక్కది షిట్ తిన్నట్టే ఓకే, అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేసేనండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ ఫ్యాన్స్ అని చెప్పుకున్నా కూడా అతను ఏం చేశారండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో నార్మల్ గా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము, దానికి అలా అనడం ఏంటంటే, అంటే ఇప్పుడు మనం చాలా మందిని ఫాలో అవుతుంటాము, అందరికి అలా చేసినట్టేనండి. అతనే బేసిక్ గా మేము చూసినందుకు అతనికి మనీ వస్తుంది, అతను ఎలా రివర్స్ లో అంటున్నాడు. మీరు కూడా నా ఫాలోవర్ ఏనండి? లేదండి, ఫాలో అవ్వను నేను. ఇన్స్టాలో యూట్యూబ్ లో ఎవరిని ఫాలో అవ్వను, బేసిక్ గా చూస్తుంటాను జస్ట్ నార్మల్ గా ఎప్పుడైనా ఒకసారి. సో నాన్ వెజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి బ్రో? నా అన్వేషణ అంతకుముందు నేను ఆయన ఛానల్ చూసేవాడిని అండి, అమెజాన్ కానీ అవన్నీ చూసేవాడిని. అప్పుడు నాకు బాగా అనిపించేవాడు, అబ్బా పర్లేదు ఈ పర్సన్ బాగా చూపిస్తున్నారు మనకి, మన ఇక్కడి నుంచే వెళ్ళలేకపోతున్నాం అమెరికా, ఇవన్నీ చూపిస్తున్నారు, గ్రేట్ కదా అనుకున్నాం. కానీ ఎప్పుడు అమ్మాయిలతో దిగడం అవన్నీ చూసేవాడిని, కానీ పర్లేదులే ఏదో కుర్రోడు ట్రై చేస్తున్నా అనుకున్నాం. కానీ ఇప్పుడు శివాజీ మీద ఆ మాటలు ఏంటండి, సో దానివల్ల నాకు మనసు ఇరిగిపోయింది. అసలు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరైతే నా అన్వేషణ సబ్స్క్రైబర్స్ ఉన్నాడో దేశభక్తులు అయితే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇండియాకి రాలేడనే ధైర్యంతోటేనా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఇంకొంతమంది యూజర్స్ కానీ ఎవరైతే నెటిజన్లు ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్స్ చేయడం జరుగుతుంది కదా, దానిపైన మీ ఒపీనియన్? ఏమండి, పట్టుకోవాలంటే ఎంతసేపు అండి? మన ఇండియా వాళ్ళు కరెక్ట్ గా పట్టుకోవాలని ప్లాన్ చేస్తే, ఎక్కడో పాకిస్తాన్ లో తీవ్రవాదం దూరి చంపిన దేశం, బంగ్లాదేశ్ లో తీవ్రవాదం దూరి చంపిన దేశం, మరి అలాంటిది నా అన్వేషణ గారిని పట్టుకోవడం కష్టమైపోద్దండి. మన ఇండియా పట్టుకోవాలంటే చాలా ఈజీ. కానీ ఏంటంటే మన దౌర్భాగ్యం ప్రకారం శివాజీ మీదే ఎక్కువ యాంటీ ఉంది. సెలబ్రిటీలు, కామన్ ఆడియన్స్ కాదు, సెలబ్రిటీలు కదా శివాజీ గారు యాంటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోలేకపోతుంది. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, శివజ్యోతి జస్ట్ మనకి తిరుమలలోనే కాస్ట్లీ బిచ్చగాలం అనే ఒక వర్డ్ వాడినందుకే బ్యాన్ చేసేసారు తిరుమలకి రాకుండా. మరి ఈయన మన ఇతిహాసాలను తీసుకొచ్చి కించపరుస్తున్నప్పటికీ ఈయనని హిందువులు ఏం చేయలేకపోతున్నారా అని ఇంకొక కోణంలో కూడా వినిపిస్తుంది. మరి నిజమేనా? హిందువులు ఏం చేయలేకపోతున్నారని కాదండి, ఒకసారి తీసుకురామనండి ఇండియాలో హిందువులు ఏం చేయగలరో చూపిస్తాం. అక్కడ భయపెట్టి దానికొని ఏదేదో కామెంట్ చేయడం కాదు, హిందూ దేవుళ్ళ గురించి ఇండియా వ్యవస్థ గురించి మాట్లాడడం కాదు. దమ్ముంటే ఇక్కడ మాట్లాడమనండి, నడి బొడ్డులో ఇక్కడ మాట్లాడమనండి. తెలుగుడే కదా, రమ్మనండి. విశాఖపట్నం కానీ ఏ ప్లేస్ అయినా రమ్మనండి, వచ్చి ఇండియా గురించి కామెంట్ చేయమనండి, చూస్తాం మేము.